ఇప్పుడు నా మాటలు గమనించాలి. అసలు ఈ యెరూషలేముకి ఇంత పేరు ఎందుకు వచ్చింది? పట్టణమును బట్టి పేరు రాలేదు, కానీ పట్టణములో ఉన్నవానిని బట్టి ఆ పట్టణానికి పేరు వచ్చింది. యెరూషలేం పట్టణములో మెల్కీషెదెకు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, అతని పిల్లలు ఉన్నారు, దావీదు ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. మాత్రమే కాదు, వినాలి, అపోస్తులు ఎందరో ఉన్నారు. వినాలి ఇప్పుడు నా మాట. ఇన్ని ఆ పట్టణములో ఉన్నను, వినాలి, ఇన్ని ఆ పట్టణములో ఉన్నను యెరూషలేం పట్టణములో ఒక విశేషమైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన బెత్లెహేములో పుట్టినవాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వినాలి. ఇప్పుడు పట్టణమునకు పేరు దేని బట్టి వచ్చింది? పట్టణమును బట్టి రాలేదు, అందులో ఉన్న ప్రభువును బట్టి, మనిషిని బట్టి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సబ్జెక్ట్ చాలా ప్రాముఖ్యమైనది. మనమందరమును దేవుని పట్టణమే. బట్ బైబిల్ అంటుంది ఆ పట్టణం యొక్క విశేషత ఏమి అంటే, ఆ పట్టణముకున్న విశిష్టతనే, ఆ పట్టణము కాదు, దానికి ఉన్న అందచందాలు కాదు, కానీ ఆ పట్టణములో విశిష్టమైనది, విశేషమైన వారు ఎవరైనా ఉన్నారంటే ఆ పట్టణమునకు అంతమే, ఆ పట్టణమునకు వెలుగే, ఆ పట్టణమునకు సింహాసనమే, ఆ పట్టణమునకు జీవమే ప్రభువైన యేసుక్రీస్తు వారై. దేవుని స్తోత్రం కలుగును. మంచి చెబుతారా? హల్లెలూయా.